దొంగ బుద్ధి. ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావటం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయటకు బహిరంగంగా ఉరి తీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు. అంటే ప్రకటన చేశారు. అదేవిధంగా ఎందరో దొంగలు ఉరి తీయబడ్డారు కూడా. ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నుడు చిన్నుడు అని ఇద్దరు దొంగలు ఉండేవారు. తోటి దొంగలు కొందరు ఉరి కావటం చూసి బెదిరిపోయి కన్నడు చిన్నడు దొంగ వృత్తి మారటానికి నిశ్చయించారు. ఇంతవరకు చాలా పాపం చేశాం, ఇకనన్నా మంచిగా జీవించుందాం అన్నాడు కన్నుడు. చేసుకోదలిస్తే బోలెడని వృత్తులు అన్నాడు చిన్నడు. వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు. రోజు ఎడ్లను బీడుకు తోలుకుపోయి మేపుకు రావటం కన్నడి పని. తోటలో చెట్లకు నీళ్లు పోయటం చిన్నడి పని. మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకొని బీడుకు వెళ్ళాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిల్లో అవి పోట్లాడుకోవటం, పరుగులు తీయటం, పక్కనే ఉన్న పొలంలోకి జొరబట్టం మొదలైన పనులు చేసాగాయి. వాటిని అదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్టుకు నీరు పోయసాగాడు. ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు. సగం తోటన్నా తడవక ముందే చిన్నడికి చేతులు పడిపోయాయి. నడుము విరిగిపోయినట్టయింది. సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు. ఆ రాత్రి కన్నడు చిన్నడు తమ తమ పనుల గురించి మాట్లాడుకున్నారు. నాకు పని చేసినట్టే లేదు. ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయాను. అస్తమయం వేళకు ఎడ్లు వాటంతట అవే నా దగ్గరికి వచ్చాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకుని ఇంటికొచ్చాను అన్నాడు కన్నడు. నేను అంతే. 4 కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసి ఊరుకుంది. రోజల్లా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బేష్, రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా, నేను తోట తడుపుతాను అన్నాడు కన్నడు. చిన్నడికి చాలా ఆనందం వేసింది. నేను అదే అందాం అనుకున్నాను అన్నాడు వాడు కన్నడితో. బీట్లో పడుకునేటందుకు మంచం కూడా మర్చిపోకుండా పట్టుకెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నడు. మర్నాడు ఇద్దరు పనులు మార్చుకున్నారు. ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది. అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు. తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతుంది. దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టాలనుకున్నాడు కన్నడు. ఆ రాత్రి కన్నడు గాని చిన్నడు గాని తమ పనుల గురించి మాట్లాడనే లేదు. ఇద్దరూ నిద్రపోతున్నట్లు పడుకున్నారు. ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పొదలో తవ్వటం మొదలెట్టాడు. కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి కంగుమని శబ్దమైంది. వెంటనే కన్నడు చుట్టూ చూశాడు. చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు. ఏమిటి ఈ రాత్రి వేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు. ఆ చెట్టుకి పాలు సరిగ్గా లేదు, నిద్ర పట్టక పాలు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా. కంగుమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వు ఆపుకుంటూ. ఏదో రాయి అయి ఉంటుంది, పోయి పడుకుందాం పదా అన్నాడు కన్నడు. ఇద్దరు వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలిందేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు. కాని ముందు వాడికే నిద్ర పట్టింది. కన్నడు గురక ప్రారంభించగానే చిన్నడు లేచాడు. పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాదు తవ్వి లంక బిందెలు పైకి తీశాడు. వాటిని వెంటనే ఎక్కడైనా దాయాలి. సమీపంలోనే చెరువు ఉన్నది. లోతు అట్టే లేని చోట చెరువులో ఆ లంక బిందెలు మట్టితో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకొని నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామునే లేచాడు. పలుగు తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. లంక బిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్ళు పరీక్షించి చూశాడు. చిన్నడి కాళ్ళకు బురద, కొంచెంగా నాచు కనిపించాయి. చెట్టు పొదలో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు. నేరుగా చెరువుకు వెళ్ళాడు. చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు. అక్కడే వెతికి లంక బిందెలను పట్టుకున్నాడు కన్నడు. వాటిని భుజాన పెట్టుకొని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్రలేచాడు. పక్కన కన్నడు లేకపోవటం చూశాడు. చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంక బిందెల కోసం వెతికాడు. అవి లేవు. కన్నడు వాటిని తీసుకొని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరుగు తీశాడు. చిన్నడు కొంతసేపు పరిగెత్తాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతున్న కన్నడు కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంకెక్కి తన కొత్త చెప్పుల్లో ఒకటి ఒక చోట విడిచి రెండోది 100 గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టెక్కి గుబురులో దాకా కూర్చున్నాడు. కొద్దిసేపట్లో కన్నడు లంక బిద్దెలను మొయ్యలేక మోస్తూ అటుగా వచ్చాడు. కొత్త చెప్పు వాడి కంట పడింది. కానీ ఒక్కటే ఉండటం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు. 100 గజాలు వెళ్ళాక దాని జత కనపడింది. ఆశ పుట్టింది.
చుట్టూ పురుగు కూడా లేకపోవడం గమనించి కన్నడు లంక బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకొని రెండో దానికోసం వెనక్కి వెళ్ళాడు. ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగివచ్చి దారిలో పెట్టి ఉన్న లంక బిందెలు భుజానికి ఎత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. 2 కొత్త చెప్పులు తీసుకొని కన్నడు తిరిగి వచ్చేసరికి లంక బిందెలు లేవు. ఇది చిన్నడి పనేనని రూఢీ చేసుకొని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు. చిన్నడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటా అని అడిగాడు. అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడు అని చెప్పారు. గుడ్డ కప్పి నట్టింటో పడుకోబెట్టిన చిన్నని కూడా చూపించారు. కాసేపు కన్నడు కూడా వాళ్ళతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు. ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నే చేయగలిగింది ఏమీ లేదు. తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కంది మేళ్ల మీదగా లాగమని నన్ను కోరాడు. వాడి ఆఖరి కోరిక తీరుస్తాను. ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకొని ఎవ్వరి మాటలు వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు. నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోలు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయింది. ఊరుకుంటే నిజంగానే తన్ను కందిమేళ్ల మీదగా లాగుతాడని అతనికి భయం కలిగింది. చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకొని, అన్నా నన్ను మన్నించు. మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదామనుకున్నాం కదా, ఇంకా దొంగ బుద్ధులు మాత్రం దేనికి? 2 బిందెలున్నాయి, చెరొకటి తీసుకొని ఆనందంతో హాయిగా జీవిద్దాం అన్నాడు. లంక బిందెలను కన్నడు చిన్నడు సమంగా పంచుకొని ధనవంతులై సుఖంగా కాలం వెలబుచ్చారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.